మాకు కులాలు ఎంచుతున్నానని ఏమనుకోకండి, నేను ఎవరి కులాలు ఎంచుతాలేదండి. మా స్థితిలో మా పెద్దలు ఇలా ఉంచేస్తారండి, మాకు కిందకే ఉంచేస్తారండి, మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి. మేము ఎలా మాట్లాడాలో ఒకటి మాకు తెలియదండి. ఆ తెలియని రీతిగానే మేము అలా బ్రతుకుతున్నామండి. ఇప్పటికీ ఆ ఉద్యోగాలకు వెళ్తామండి, అందులో ఓ సూది గుచ్చుకున్న వాళ్ళు కొంతమంది, అది హెచ్ఐవి సూదో ఏటో తెలియదండి. ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు, అదే ఇవ్వరండి. ఓ మాస్క్ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. కేవలం థియేటర్కే ఇస్తారండి. అది ఎక్కడి వరకు పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉన్నంతసేపేనండి. తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ మెటీరియల్ ఇవ్వరండి. అక్కడ నుండి చాలామంది హెచ్ఐవి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి. అలా బ్రతుకుతుంటే ఈ మధ్యన గృహాలు లేవండి. ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి. మాకు ఒక్కసారి మేము ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి. నా వరకైతే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి. ఎవరైనా ఉండగలుగుతామో అడుగుతానండి నేను. ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి. ఒక్కసారి మేము ఎలా తింటున్నామో. దోమలండి, మొన్న 4 చనిపోయారండి. మేము వచ్చిన 2017లో వచ్చామండి. 2 చనిపోయారు, 4 చనిపోయారండి. ఆ జబ్బు, ఆ దోమలు కరిచేసి, మలేరియా దోమలు కరిచేసి, ఆ దోమలు కరిచేసి అలా చనిపోయారండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నామా, ఈ సంవత్సరం వచ్చేస్తున్నాం మీకు ఇల్లు. ఈ సంవత్సరం అంటే మేము అంత దిగజారిపోయి బతుకుతున్నామండి. మాకంటూ కొంప ఉండకూడదండి. మాకంటూ ఒకరు సహాయం చేయరండి. మాట సహాయమే, చేత సహాయం ఎవరు చేయరండి. ఇప్పుడు వరకు మాకు చూసిన దాతలే లేరండి. డబ్బున్న వాళ్ళకే సహాయం, డబ్బున్న వాళ్ళకే ఇల్లులు. అంటే మేము అలా పడి ఉండిపోవాలండి. మేము ఎదగకూడదండి. ఇంకా మేము ఎదగడం ఎవరికి ఇష్టం లేదండి. ఇక్కడ మేము అలా ఉండిపోవాలండి. మాకు చూపించండి ఎక్కడ ఏ స్థలం ఉందో, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉందో, ఎవరున్నా మాకు చూపించమనండి. మేము ఇప్పుడిప్పుడే మేము చేస్తున్న పని బాటలు మేము ఇప్పుడు ఈ కాకినాడలో వెళ్ళిపోతామండి. మేము ఎక్కడైనా మా తాతలు కానీ మా ఆస్తులు కానీ మాకు ఏదైనా ఉందంటే ఒక్కసారి మేము ఉన్న గృహాల్లో అడుగు పెట్టండి. ఒక్కసారి మేము దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఒక్కసారి మీరు దయచేసి చూస్తే ఈ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారమ్మని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటారండి మీరే. గవర్నమెంట్కి తెలియాలి, ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలియాలి. ఎందుకంటే అండి మాకి పని చేస్తున్నామని మాకి ఇవ్వడం అని కేవలం సైడ్ కాలువల మీద కట్టించారు, మురుకు కాలువల మీద కట్టించారు. మేము అంత స్థితిలో ఉన్నామని గవర్నమెంట్కి తెలియాలి. గవర్నమెంట్ కళ్ళు మూసుకుని మమ్మల్ని ఖాళీ చేయించి బలంగానండి స్థలాలు చూసుకొని ఆ స్థలం గురించి పరిస్థితిలో ఉన్నాం. కట్టించారన్న మేడకి బయటికి తీసుకొస్తే ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలియకుండా చుట్టూ పోలీసులను పెట్టి బందోబస్తు గట్టిగా పెట్టేసి ఖాళీ చేయించారు. మా పిల్లలు ఎలా ఉన్నారు బాబు, ఏమైనా చేసేసుకుంటారో ఏంటో ఎంత కంగారు పడి తెల్లవారు 3 గంటలకు ఖాళీ చేయించేసారు. ఆదివారం అండి, మళ్ళీ ఆదివారం పెట్టి ఖాళీ చేయించారు. మాకు అంత దీనస్థితి వచ్చేస్తే ఈ బతికి వేస్ట్ అండి. నాకంటే నిజంగా గవర్నమెంట్
ఒక ఎంట్రింగ్ డబ్బా తీసుకొచ్చి మమ్మల్ని తాగి చచ్చిపోమంటే బాగుండండి. పోయిన సంవత్సరం అండి. ఈ సంవత్సరం వచ్చి ఒక నాయకుడు ఓట్ల ఎలక్షన్ అడుగుతున్నారు.